డిఎస్సీ రిక్రూట్మెంట్ లో భారీ అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ధర్నాలో పాల్గొన్న వైసీపీ యోజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కిషన్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఇది మెగా డిఎస్సీ కాదు, 3.36 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను ముంచేసిన దగా డిఎస్సీ అని ఆయన అభివర్ణించారు. సంతలో గొర్రెలను అమ్మినట్లుగా ఒక్క ఉద్యోగాన్ని 15 లక్షలకు అమ్ముకోవటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ స్కామ్ కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా యువజన విభాగం నాయకులందరం కలిసి కలెక్టరేట్ కాడ ఇది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అనే కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డిఎస్సీ మెగా డిఎస్సీ అనే పేరుతో ఇన్ని అక్రమాలు అవకతవకలు చేపట్టారో దాని మీద జరిగింది. ఏదైతే 15 లక్షల రూపాయలు సంతలో గొర్రెలు నమ్మినట్టు ఉద్యోగాలు నమ్ముకున్నారో అలాగా 15 లక్షలకు ఉద్యోగాలు నమ్ముకోవడం సిగ్గుచేటు అని చెప్పని తెలియజేసుకుంటున్నాను. వెంటనే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయవలసిందిగా మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. తక్షణమే రాజీనామా చేయించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనర్హులకి ఉద్యోగాలు కల్పించారో వాళ్ళందరినీ బేషరతుగా తొలగించి అర్హులైన వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు కల్పించాల్సిందిగా మేము మా యువజన విభాగం తరపున కోరుకోవడం జరుగుతూ ఉంది. అలాగే వెంటనే సిబిఐ విచారణ జరిపించి హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారి చేత న్యాయ విచారణ జరిపించి వారికి అర్హులైన వారికి అందరికీ న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పని మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. తక్షణమే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయాల్సింది పోనిచ్చి మహానాడు అనేది ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఆ మహానాడులో కొంతమంది చెక్క భజనలు చేసే వాళ్ళని మీకు ఒక టీంని సెట్ చేసుకొని వాళ్ళ చేత భజనలు కొట్టించుకుంటూ వాళ్ళ చేత మీరు ప్రగల్భాలు దేవాంశిని మీరు పొగిడించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించుకుంటున్నారు తప్పితే ఆ మహానాడు దేనికయ్యా అని చెప్పి మేము ఈరోజు కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు చెప్తున్నాం, ఇంతమంది డిఎస్సి ఉద్యోగుల్ని దగా చేసి 3,36,000 మంది ఉద్యోగుల్ని మీరు దగా చేసి ఈరోజు మీరు సాక్షాత్తు హోంమంత్రి అనిత గారు ఏమంటున్నారండి? అనిత గారు చెప్తున్నారు, మేము చదువుకునేటప్పుడు మేమంతా దురదృష్టవంతులం, ఇప్పుడుండే యువకులు జెన్జీ యూత్ అంతా అదృష్టవంతులు అని చెప్పడం జరుగుతూ ఉంది. నిజమే, అదృష్టవంతులే అండి, నిజంగా అదృష్టవంతులు. ఈ అనర్హుల దగ్గర అంతా డబ్బులు తీసుకున్నందుకు, ఆ డబ్బులు అందినందుకు మీరు అదృష్టవంతులు. అలాగే ఈ ఉద్యోగాలు వచ్చిన అనర్హులకు ఉద్యోగాలు వచ్చింది కదా, ఆ యువకులు అదృష్టవంతులు. ఈ యువకులందరూ ఎవరైతే మోసపోయారో ఆంధ్ర రాష్ట్ర యువకులందరూ ఈ దౌర్జన్యాలని, మీరు చేసే అక్రమాలని, మీరు చేసే స్కాముల్ని చూస్తున్నారు. 2029లో మీకు అదృష్టం లేకుండా చేస్తారేమో అని కొంచెం గమనించుకొని రాబోయే 3 సంవత్సరాలైన పరిపాలన నిర్వర్తించండి అని చెప్పి మేము యోజన విభాగం తరపున సగౌరవంగా తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఈ కార్యక్రమానికి సహకరించిన